ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంటే పేరుకు ఉపాధ్యాయ అనగానే ఒకటే గుర్తొస్తుంది, కానీ రకరకాలుగా ఉంటారు. వారందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆడున్న ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వెనకకు తిరిగి మా సార్లు ఎట్లున్నారో అని చూడలేని పరిస్థితి. బిల్డింగ్ ఉంటే బెంచ్లు ఉంటే టాయిలెట్ ఉంటే అటు నీళ్ళు ఉంటే. డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటాడు, కానీ టీచర్ మాత్రం తన కొడుకు టీచర్ కావద్దనుకుంటాడు. మీరు మాస్టర్ జీ విద్యా సంస్థల అధిపతిగా, ఉన్నత విద్యావంతునిగా పనిచేస్తూనే మరోవైపు తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళడానికి కారణాలేంటి? మాకు నిధులతో తక్కువ ఉన్నా కానీ ఉద్యోగాలు అవసరం అయితే బాగుండే మా పిల్లలకి. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేశారు, దాని అనుభవాలు ఏంటి? నేను కేటీఆర్ ఈజ్ ప్రమోటింగ్ తెలంగాణ, ఐఎమ్ ప్రమోటింగ్ వరంగల్. మీరు అనుకున్నది చేయగలిగారా కూడా చైర్మన్ గారు? అట్లా గవర్నమెంట్ వచ్చి ఉంటుంటే మాత్రం చాలా చేంజెస్ వరంగల్కు తీసుకొచ్చే ఆలోచన ఉండే సార్. సేవా రంగంలో ఇండియన్ రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్ సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆ సేవా కార్యక్రమాల్లో మీకు తృప్తినిచ్చిన ఏంటి? పేదోడికి ఏ కష్టాలు ఉన్నా కానీ ఆదుకుంటే తృప్తి ఉంటుంది అంతే. ఆ డిఎస్సీలు కూడా ప్రతి ఏటా కొనసాగించాల్సింది జరగలే. మీకు తెలుసు కదా ఎంతమంది మనకు రిటైర్ అవుతున్నారు, ఆ ప్రకారంగా ఇన్పుట్ ఉండాలి కదా సార్. అవుట్పుట్ పోయినప్పుడు ఇన్పుట్ ఉండాలి కదా. గురుకుల పాఠశాలల్లో ఈ మధ్య ఆహారం కల్తీ అవుతున్నది, లేదా విషాహారంగా మారుతున్నది, చాలామంది హాస్పిటల్లో పాలవుతున్నారు. మన మంత్రులు వాళ్ళ ఖర్చులు తగ్గించుకుంటే ఎంతో మంచి పిల్లలకు సంతోషంగా ఉంటారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు వేరేగా ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయుల సమస్యలు వేరే ఉంటాయి. టీచర్ ఈజ్ టీచర్, వెదర్ ఈ టీచర్స్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్. ఈ కులాల విభజన చేయడం సరైందేనా, లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అట్లా విభజన చేయడం సరైందేనా? ఇప్పుడు ఏమో సార్, వెనుకబడ్డ వాళ్ళని ముందర తీసుకురావాలి. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వివిధ రంగాల ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే హామీలేంటి? మీ సమస్యలకు మీ పక్షాన నేను పోరాడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను. మాస్టర్ జీ విద్యా సంస్థలు నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిన విద్యావేత్త, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, కూడా మాజీ చైర్మన్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే. వెల్కమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే. ప్రస్తుతం మనం వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ గారి ముందున్నాం. వారు సంఘసేవా తత్పరులు, మాస్టర్ జీ విద్యా సంస్థల అధిపతి, కూడా చైర్మన్గా వ్యవహరించిన నేత, ఉన్నత విద్యావంతుడు, అన్ని రకాలుగా అందుబాటులో ప్రజలకు ఉండే మనిషిగా గుర్తింపు పొందిన వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈసారి టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో మీరున్నారు. అవునండి. సుమారు 24,000 మంది ఓటర్లు ఉంటారు. టీచర్స్ ఎమ్మెల్సీ అంటే చాలా తక్కువ మంది ఓటర్లే ఉంటారు. 25,000 ప్లస్ రావచ్చు. మొన్నటి వరకు 24,905 ఉండే, ఇంకా కాస్త 500-600 పెరగచ్చు. 25,000-26,000 దాకా పెరగచ్చు, అంతే. 26,000 మంది ఓటర్లకు ఇలా రకరకాల ఉపాధ్యాయులు ఉంటారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంటే పేరుకు ఉపాధ్యాయ అనగానే ఒకటే గుర్తొస్తుంది, కానీ రకరకాలుగా ఉంటారు. వారందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ దశ వరకు చేరడం జరిగింది. నా లెక్కలో ఉపాధ్యాయుడు అంటే ఒక హంబుల్ ప్రొఫెషన్ అండి ఇది. అవును, చాలా గౌరవమైన. దాదాపు మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. అంటే అంత గౌరవప్రదమైన ప్రొఫెషన్లో ఉండి ఆ వ్యవస్థను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ ఏ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏ చట్టసభలో కూడా
గురువులు లేనిది వీడి దాకా రారు. ఎవరు రారు, గురువులే. కానీ ఆడున్న ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వెనకకు తిరిగి మా సార్లు ఎట్లున్నారో అని చూడలేని పరిస్థితి. వాళ్ళు ఇబ్బందులలో పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ తెలుసుకుంటే వాళ్ళ కష్టాలని తీరుతాయి సార్ నాకు తెలిసినంతవరకు. కానీ ఆ ఫోకస్ అటు పోవట్లేదు. కారణం ఏంటని భావిస్తారు? అంటే కరెక్ట్ ప్రజెంటేషన్ లేకపోవడం. ఆ, కరెక్ట్గా ప్రజెంటేషన్ మనం చేయగలిగితే, అంటే ప్రతి దేశానికి ఒక ముగ్గురు చాలా ముఖ్యమైన వాళ్ళు. అన్నం పెట్టే రైతు, దేశాన్ని కాపాడే సైనికుడు, మూడోది ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు. అంటే దేశంలో ఏ ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, సైంటిస్ట్ కావాలన్నా, ఆఖరికి పాలిటిషియన్ కావాలన్నా గురువు అయితే, స్కూల్ అయితే తప్పనిసరి. అంత మంచి గౌరవపదమైన ప్రొఫెషన్లు దాంట్లో చేసే వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు సార్? ఏంటి దీనస్థితి? ఆడికెళ్ళి తయారై మనం ఇడిదాకా వస్తాం, కానీ వెనుకకు మాత్రం మనం చూడం. మీరు బిల్డింగ్లు కట్టిస్తానంటారు, బ్రిడ్జ్లు వేస్తున్నంటున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు అంటున్నారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉండవు. కనీస సౌకర్యాలు లేవు. అదే బిల్డింగ్ ఉంటే బెంచ్లు ఉండే, బెంచ్లు ఉంటే టాయిలెట్ ఉండే, టాయిలెట్లు ఉంటే వాటి నీళ్ళు ఉండే. టాయిలెట్స్ ఉంటే మెయింటైన్ కాదు. మెయింటెనెన్స్ ఏంటి? మినిమం మెయింటెనెన్స్ లేదు. వాళ్ళకి ఇచ్చే వేతనాల మీద ఎంతో. ఎప్పుడైనా ఒక పాలసీ కంటే ఇంకో పాలసీ వచ్చినప్పుడు బెటర్ పాలసీ రావాలి. అవును. ఇవాళ 1000 రూపాయలు ఇస్తున్నారు స్కీమ్ అంటే, ఇంకోటి వచ్చేది 1200 స్కీమ్ వస్తుంది. ఇప్పుడు కదా మనం చూసాం కదా, రైతు బంధు కేసీఆర్ అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అంతకంటే ఎక్కువ ఇస్తామని అనౌన్స్ చేశారు. టీచర్లకు వచ్చేవారికి ఇది ఎక్కడ ప్రాబ్లం సార్? ఓపీఎస్ అని ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఉండే, సిపిఎస్ దానికంటే బెటర్ ఉండాలి. కానీ వద్దురో బాబు ఈ సిపిఎస్ తీసి ఓపీఎస్ పెట్టి అనే స్టేజ్కి ఎందుకు వస్తుంది సార్? అధ్యాపకులు అనే వాళ్ళకు వాట్ బెటర్ యూ కెన్ డూ ఇట్, ఇంకా మనం ఏం చేయగలుగుతాం, బాగా ఇంకా పద్ధతిగా ఏం చేయగలుగుతాం అన్న ఆలోచన గవర్నమెంట్కి ఉండాలి కదా. ఆ ఆలోచన లేదు కదా సార్. ఏ జీవో తెచ్చినా ఇవాళ ఇంజనీరు తన కొడుకు ఇంజనీర్ కావాలనుకుంటాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటాడు, కానీ టీచర్ మాత్రం తన కొడుకు టీచర్ కావద్దనుకుంటాడు. కనీసం తను చదువు చెప్పే పాఠశాలల్లో చదివించే పరిస్థితి లేదు. ఆ స్టేజ్కి ఎందుకు వస్తుంది? ఆ నెగ్లిజెన్సీ ఎందుకు సార్? నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ తరపున పోరాడడానికి. నేను తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం, మీ తరపుకెళ్ళి అధ్యాపకుల పక్షాన పోరాడడానికి నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాను. మీరు మాస్టర్ జీ విద్యా సంస్థల అధిపతిగా, ఉన్నత విద్యావంతునిగా పనిచేస్తూనే మరోవైపు తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళడానికి కారణాలేంటి? నీళ్ళు నిధులు ఉద్యోగాలు సార్. అవును, మాకు నీళ్ళు నిధులతో తక్కువ ఉన్నా కానీ ఉద్యోగాలు అవసరం అయితే బాగుండే. మా పిల్లలకు 1000 మందికి డిగ్రీలు ఇచ్చి మేము పంపిస్తున్నాం, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదనే బాధతోనే ఇవాళ మేము ఆ తెలంగాణ ఉద్యమంలో మనకు జరిగిన అన్యాయాన్ని విద్యాలకు అవేర్నెస్ క్రియేట్ చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినాం. ఇక్కడ అదాలత్ సర్కిల్ అన్న అదొక సెంటర్ పాయింట్ అయింది సార్. ఇవాళ మా కాలేజీ మొత్తం తెలంగాణ అడ్డలాగా మార్చినాం. అప్పుడు ఏ మీటింగ్ అయినా ధైర్యంగా ఇచ్చినాం. ఆ రోజు ఉద్యమానికి ఎవరిచ్చారు సార్? ఇది వచ్చేదా పోయేదా అన్నారు. చాలా మాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినాయి డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఎందుకు పెట్టుకుంటారు మీరు, మీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది ధర్మ పోరాటం కాబట్టి ఇచ్చినాం సార్. మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మేము అది ముందుబడి ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమంలో మేము కూడా పాల్గొని సకల జనులు అయితే ఏంది సబ్బండ వర్ణాలు పాల్గొన్నారు కదా. 100% కాదు సార్, అందరికి కావాల్సిందని అందరు ఇష్టంగా ప్రేమతో పాల్గొన్నారు. ఇక్కడ ఒక దేశ స్వతంత్రం గురించి ఎంత పోరాడతారో మన తెలంగాణ పోరాటం కూడా కింది స్థాయి నుంచి పై స్థాయికి వరకు పోరాటం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మీరు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేశారు. దాని అనుభవాలు ఏంటి? నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి నేను కృతజ్ఞతలు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అంటే ఈ రీజియన్ను డెవలప్మెంట్ చేసే బాధ్యత మనకిస్తారు.
సామాన్యుడికి కామన్ మ్యాన్కు మనం ఏం చేయగలుగుతాం, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే ఈ ఏరియా డెవలప్ అవుతాయి. జనరల్గా ఇదివరకు ఏంటంటే లేఅవుట్ చేయడం, యాక్షన్లో పెట్టడం, లేకపోతే కాస్త రోడ్లు వేయడం పరిమితంగా ఉండే. నా దృష్టిలోకి వచ్చినాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా పెంచాలి. ఈ సిటీకి ఒక 5 స్టార్ హోటల్ కావాలి. నేను 2 విజిట్లు దుబాయ్ పోయినా సార్. ఒక చిన్న టౌన్ దుబాయ్ ప్రపంచం స్థాయికి ఎట్లా ఎదిగింది. సరి అయిన వాళ్ళకి వాటర్ సోర్స్ కూడా లేకున్నా సముద్రంకి వెళ్ళి వాటర్ ఇన్పుట్ చేసుకుంటూ ఒక ఫైనాన్షియల్ సిటీ లాగా వెలిగింది. మన వరంగల్ ఎందుకు కావద్దు అనుకున్నాను. దుబాయ్, సింగపూర్ 2 అదే పరిస్థితి. అంతే కదా, 2 చిన్నవి, హైదరాబాద్ కంటే చిన్నవి, చాలా చిన్నవి. మన వరంగల్కి ఎందుకు చేయొద్దు అని ఓ తపనతో, ఆ సంకల్పంతో 2 విజిట్లు పోయొచ్చాను సార్. నేను చెప్పిన మా ఎంప్లాయీస్ కూడా, మీరు కూడా అక్కడికి ఒకసారి చూడాలి. ఒక చిన్న సిటీని మనం రీమోడల్ చేస్తే వరల్డ్లో మనం నెంబర్ 1 కావచ్చు. అట్లీస్ట్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ. నేను ఆల్మోస్ట్ నేను ఏప్రిల్లో జాయిన్ అయిన తర్వాత మేలో నేను యూఎస్ వెళ్ళింటాను. అదే టైంలో కేటీఆర్ గారు కూడా యూఎస్లో పర్యటన. చాలామంది అన్నారు కేటీఆర్ గారిని ఫాలో చేయొచ్చు కదా మీరు. నేను కేటీఆర్ ఈజ్ ప్రమోటింగ్ తెలంగాణ, ఐఎమ్ ప్రమోటింగ్ వరంగల్. నేను నా వరంగల్కి నేను ఏం చేయాలనేది ప్రమోట్ చేస్తా కదా. నా వరంగల్కు ఇండస్ట్రీస్ రావాలి, నా వరంగల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, నా వరంగల్లో ఫార్మా ఇండస్ట్రీస్ రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలి. 70 ఏళ్ళకి వెళ్ళి ఎడ్యుకేషనల్ హబ్గా లాగానే వరంగల్ ప్రసిద్ధి చెందింది, కానీ ఇండస్ట్రీ హబ్ కాలే కదా. కారణాలు ఏంటి? పట్టించుకోకపోవడం సార్, పాలకులు పట్టించుకోకపోవడం. అంతే కదా. ఇప్పుడు ఇండస్ట్రీ డెవలప్ అయితే ఏమైతే సార్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అవును, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది, ఫ్యామిలీ సెటిల్ అవుతుంది, ఎక్సిట్స్ అవుతుంది, ఏరియా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సార్, ఇక్కడ పిల్లలు కాలనీలు అమెరికా పోతారు తప్పిచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా అయిపోయాయి ఇక్కడ. మా పిల్లలు మా ముందు పనిచేస్తూ ఇక్కడే ఇండస్ట్రీ చేస్తే పెద్దవాళ్ళు ఏంటి మనవరాలతో ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు కదా సార్. పిల్లలు అమెరికా, వీళ్ళు ఇక్కడ, సిటీ ఆగమవుతాను సార్. మీరు అనుకున్నది చేయగలిగారా కూడా చైర్మన్ గారు? అంటే ప్రాజెక్ట్స్ అన్ని పైప్ లైన్లోకి తీసుకొచ్చాము. యాక్చువల్ చాలా ఐడియాస్తోని కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని కన్విన్స్ చేసి ఒక ప్లాన్. నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఐటీ పార్క్ అనేది సిటీ అవుట్స్కట్స్లో ఉన్నది. అది ఇండస్ట్రీలో ఒక పార్ట్ 40 acres ఐటీ ఇండస్ట్రీకి ఇచ్చారు. దాని పక్కనే గ్రానైట్ ఇండస్ట్రీ ఉంటుంది, దాని పక్కనే వేరే ఇండస్ట్రీస్ ఉంటాయి. కానీ ఇది వైట్ కాలర్ ఇండస్ట్రీ, అదేమో పొల్యూటెడ్. ఆ పక్కనే డంప్ యార్డ్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీ తగ్గట్టు ఆ ఇండస్ట్రీ పెడితేనే ఆ ఇండస్ట్రీ అనుకున్నంత స్థాయిలో రేజ్ అవ్వడానికి అవకాశం వాతావరణం ఉండాలి. అదే దానికి ఎవరు బాధ్యులు నేను చెప్పలేను, కానీ ఐ కన్విన్స్డ్ కేటీఆర్ గారు ఆ టైంలో టౌన్లో ఇండస్ట్రీ కావాలి, ఐటీ టవర్ కావాలి అన్నారు. మీరు చూడండి, ఖమ్మంలో ఆర్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది, కరీంనగర్లో దాదాపు ఆర్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. సో నేను ఇక్కడ పబ్లిక్ గార్డెన్ పక్కకు ఆ రెడ్ క్రాస్ ఏరియాలో కార్నర్లో టవర్కు ప్లాన్ చేశాం. ఈవెన్ లాస్ట్ మినిట్లో ఫౌండేషన్ కూడా సార్ వేయడం జరిగింది. అంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక టవర్ వస్తే పిల్లలు 24/7 జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయిలను మనం రాంపూర్కు తోలిచ్చే ప్రతితి లేదు కదా. నైట్ టైంలో పంపించాలంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. సో అవుట్ ఆఫ్ ద సిటీలో కావాలి అని ఒకటో దర్గా దగ్గర కూడా ప్లాన్ చేసాం సార్, పిఎఫ్ ఆఫీస్ పక్కకు. బట్ అక్కడంతా వాటర్ నిలవడం, అది ఆ చెరువు పక్కనే ఉండటం వల్ల అది సూటబుల్ ల్యాండ్ కాదు అని. తర్వాత ఇది ఒక్కసారి ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక టవర్ వచ్చింది అనుకోండి చూడ్డానికి. ఫౌండేషన్తో ఆగిపోయిందా? ఏమన్నా ఫౌండేషన్తో అయిపోయిందండి. గవర్నమెంట్ చేంజ్ అయింది, మీ అందరికి తెలిసిందే కదా. అట్లా గవర్నమెంట్ వచ్చి ఉంటుంటే మాత్రం చాలా చేంజెస్ వరంగల్కు తీసుకొచ్చే ఆలోచన ఉండే సార్. ఈవెన్ ఆ భద్రకాళి చెరువు చుట్టూ కూడా ఒక 18 ఎకరాలు ఉండే. ఆ 18 acresలో ఒక మంచి
వాతావరణం తగ్గట్టు ఒక 5 స్టార్, ఎందుకంటే ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టాలి అన్నప్పుడు ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి చూస్తారు. మన హైదరాబాద్ తర్వాత తెలంగాణకి సెకండ్ సిటీ అంటాం, కానీ ఒక 5 స్టార్ హోటల్ లేదు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నీ చూసుకుంటారు కదా సార్. కూడా చైర్మన్గా మీరు ఈ వరంగల్ ప్రాంతానికి చేసిన అభివృద్ధి గురించి చిన్నగా వివరిస్తారు. దాదాపు అంటే రొటీన్గా అయినాయి. స్పెషల్ మేము ఏమనుకున్నామంటే టౌన్షిప్స్ డెవలప్ చేయాలని ఒక ప్లాన్కి వచ్చాం సార్. అంటే ఇప్పుడు మీరు జనరల్గా బిలో పావర్టీ ఉన్న వాళ్ళకందరికీ ఫ్రీ ఇస్తున్న స్కీమ్స్లలో వస్తున్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం అవసరం లేదు, మన గవర్నమెంట్ సపోర్టే కోరదు. కానీ ఇక్కడ చాలామంది మిడిల్ క్లాస్ ఉంటారు సార్. మా ప్రైవేట్ టీచర్సు, గవర్నమెంట్ టీచర్సు, వీళ్ళందరూ మిడిల్ క్లాస్. సో వీళ్ళకు హౌస్ అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ ఈజ్ హౌస్. సో నేనే ప్రపోజల్ పెట్టానంటే అరవింద్ కుమార్ గారు ఉన్నప్పుడు 50 లక్షల అపార్ట్మెంట్ కాస్ట్ అవుతుంది వరంగల్లో, కూడా 30 లక్షలకి ఇద్దామన్నాను. సాధ్యం ఎలా అన్నాడు. వెన్ కూడా డజంట్ ఎక్స్పెక్ట్ ప్రాఫిట్, ఇట్ కెన్ బి హ్యాపీ. అవును, సాధ్యమే. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ తీసుకోండి, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకోండి, 2 కలపండి, 3000 స్క్వేర్ ఫీట్ వస్తుంది సార్. ప్రైవేట్ వాళ్ళు అయితే దాన్ని 4500కి అమ్ముతారు. మీరు లాభాపేక్ష కాకుండా ఒక సామాన్యుని, కామన్ మ్యాన్, ఇవాళ నా డ్రీమ్ ఏంటంటే ఒక 10,000 ఫ్లాట్స్ యూనిట్స్ ఇవ్వాలి అనుకున్నా. ఎట్లయినా టీచింగ్ ఫీల్డ్కి వచ్చినాడు, మా కొద్ది గొప్ప మా వాళ్ళకి చెయ్యాలని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది అవకాశం దొరికితే ఐ విల్ కన్విన్స్ ద సీఎం. మీకు నష్టం లేనప్పుడు వాళ్ళకి ఇస్తే తప్పేంటి? వీళ్ళకి దోషి ఇవ్వనైతే అడగట్లేదు. ఇప్పుడు ల్యాండ్లో కూడా ఫాల్స్ యాక్షన్లో వెళ్ళిపోతున్నాయి సార్. మనకు తెలుసు ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో. 5,000 గజాన్ని మనం 15,000 చేస్తున్నాం అంతే. ఆ పక్కకి రియల్ ఎస్టేట్లో టాప్ అని లేపుతారు. వాళ్ళ భూముల విలువ పెరగడానికి ఆ పక్కన్న వాళ్ళ రియల్ ఎస్టేట్ పెరగాలనో దాంట్లో యాక్షన్ లేపుతున్నారు. రియాలిటీగా మనకు తెలుసు కదా. నేను ప్లాన్ ఏం చేసినంటే మనం భూములు అమ్ముడు కాదు, టౌన్షిప్స్ తయారు చేద్దాం. పేదవాడికి ఒక 200 యార్డ్సో 150 యార్డ్సో ఓ 1500 SFT ల్యాండ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, అదో పెద్ద ఎల్ఎన్టీకో పెద్ద కంపెనీ, మంచి కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇద్దాం. లోకల్ కంపెనీకి ఇస్తే మళ్ళీ ఇబ్బందులు పడతారు. ప్లస్ ఒక 5,000 రూపీస్ పర్ యార్డ్ అనుకోండి, 200 యార్డ్స్ అంటే ఒక 10 లక్షలు అవుతుంది. ఓ 15,000 లక్షలు కన్స్ట్రక్షన్ కాస్ట్. ఓ 200 గజాలతో ఒక చిన్న ఇల్లు మంచిగుంది అనుకోండి, పీపుల్ ఆర్ రెడీ టు షిఫ్ట్ సార్. ఈజీగా షిఫ్ట్ అవుతుంది. సిటీ మొత్తం ఒక ఎక్స్పాన్షన్ అవుతుంది కదా. మనకు మీరు చూడండి, కాజిపేట వరంగల్ వరకు సింగిల్ ఫేజ్గానే డెవలప్ ఉంటుంది. ఇటు 1/2 కిలోమీటర్, ఇటు 1/2 కిలోమీటర్ డెవలప్ అయి ఉంటుంది. ఎటు మూవ్ కావాలి సిటీని. సిటీ మూవ్ తీసుకొచ్చి దాని తగ్గట్టు అక్కడ ఎంప్లాయ్మెంట్కి తగ్గట్టు ఇండస్ట్రీస్ తయారు చేస్తే ఎందుకు మూవ్ కాదు సార్? బ్రహ్మాండమైన సిటీ అవుతుంది ఇది. హైదరాబాద్లో అందరూ ఉండాలని కోరుకోవట్లేదు కదా, వరంగల్ కూడా రావాలని కోరుకోవాలి. మేమేమనుకున్నామంటే బాంబేకి పూనా ఎట్లనో, బెంగళూరుకు మైసూరు ఎట్లనో, హైదరాబాద్కు వరంగల్ తయారు కావాలనుకున్నాం. ఫార్మా ఇండస్ట్రీస్ రావాలి. కాకతీయ యూనివర్సిటీస్లో ఉన్న ఫార్మా డిపార్ట్మెంట్ ఈస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్. అంత మంచి డిపార్ట్మెంట్. వీటికెళ్ళి చదువుకున్న పిల్లలు అమెరికాలో ఫార్మా కంపెనీలు పెట్టారు. వాళ్ళందరినీ పిలవాలని ప్రయత్నం చేస్తాం. నేను యూఎస్ పోయినప్పుడు ఎక్స్ వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ దామోదర్ గారు, మేము అందరం కలిసి యూఎస్లో మీటింగ్ పెట్టినాం సార్. ఇక్కడ వాళ్ళని పిలిచి, యూ పే బ్యాక్ టు యువర్ సొసైటీ, మీరు ఇండస్ట్రీస్ ఇక్కడ తయారు చేసిన మీరు అందరు రాండి. స్పందన వచ్చిందే? బాగా వచ్చింది. నేను వచ్చినప్పుడు 10 కంపెనీలు అసైన్మెంట్ పట్టుకొని వచ్చిన సార్ వరంగల్కు. వరంగల్కి ఒక 10 కంపెనీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెటప్ ఓవర్ ఇయర్. బ్యాడ్ లక్, మేము కంటిన్యూషన్ కాలే, రెస్పాండ్ అయ్యేవాళ్ళు లేకుండే. మా ఉద్దేశం ఒకటే సార్, మా సంకల్పం కూడా ఆనాడు కూడా ఉన్నప్పుడు కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఈసారి టీచర్ ఎమ్మెల్సీ అయితే టీచింగ్ ఫెటర్నిటీకి డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఈ ఏరియాను డెవలప్ చేయాలనుకుంటున్నాం. నా ప్రజలకు మనం చేయాలి, ఏం చేస్తాం అనేది ముందుకొచ్చి మనం మనసు తలుచుకుంటే, సంకల్పం కట్టుకుంటే ఎవరైనా కన్విన్స్ అవుతారు సార్. పర్సనల్ పని అంటే ఎవరు చేయరు, కానీ పబ్లిక్ పని అంటే మనం చేయగలుగుతాం, కన్విన్స్ చేయగలుగుతాం. నీ సొంత లాభం గురించి పోయి వాళ్ళ దగ్గర అడిగితే అదేనా మొమ్మాట పడతారు. కానీ పబ్లిక్ కన్సెంట్,
ఇవాళ ప్రజలకు మనం లో కాస్ట్ అని హౌసింగ్ ఇవ్వాలనుకుంటున్నాం, తప్పేంటి సార్? గవర్నమెంట్ ల్యాండ్ ఎవరో ఎక్కువ కబ్జాలు చెప్తున్నారు. ఇవాళ హంటర్ రోడ్ ఉన్న గుట్ట దాదాపు 152-156 ఎకరాలు కబ్జాకు మొత్తం గురైంది. ఆడ పెద్ద టౌన్షిప్లు వచ్చు కదా. అవును. హిల్ స్టేషన్ లాగా తయారు చేద్దాం కదా. అంటే ఎందుకు అరికెట్టలేకపోయాయి ప్రభుత్వాలు? దాన్ని వాళ్ళని అడగాలి సార్. అప్పుడు ప్రభుత్వాలను అడగాలి, వాళ్ళని అడగాలి. నేను ఐ ట్రై టు రిస్ట్రిక్ట్ ఇట్. ఈవెన్ నేను అప్పుడున్న కలెక్టర్ ఉన్నప్పుడు ఇదంతా ప్రజెంటేషన్ చేసినాను. దాన్ని డిస్ట్రిక్ట్ చేద్దాం, దాన్ని మీరు కూడా హ్యాండ్ అవుట్ చేయండి, అక్కడ కూడా తయారు చేద్దాం. హిల్ స్టేషన్లో కూడా ప్రిఫర్ చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు అటు పెట్టి కొనుక్కుంటారు సార్. ఆ డబ్బులు తెచ్చి డబ్బులు లేని వాళ్ళకి సాయం చేయొచ్చు కదా. ఇచ్చేవాడు ఇస్తానంటాడు, లేనివాడికి మనం రోడ్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పేంటి సార్? విద్యారంగంతో పాటుగా, రాజకీయ రంగంతో పాటుగా సేవా రంగంలో ఇండియన్ రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్ సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆ సేవా కార్యక్రమాల్లో మీకు తృప్తినిచ్చినవి ఏంటి? పేదోడికి ఏ కష్టాలు ఉన్నా కానీ ఆదుకుంటే తృప్తి ఉంటుంది. అంతే. నా దగ్గర చదువుకునే పిల్లలు చాలామంది ఇబ్బందులున్నా సాయం చేసుకుంటే తృప్తి కనిపిస్తుంది. ఇలా మేము కాస్త కూస్తున్నాం అంటే ఆ పేరెంట్స్, ఆ పిల్లల పేరెంట్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్తోనే. మేము అగ్రెసివ్గా కమర్షియల్గా పోతే ఎన్నో కోట్లు సంపాదించం కావచ్చు. ఇవాళ మనకు వచ్చిన దాంట్లో వాళ్ళకు కొంత మనకు కొంత అని మీరు అడగండి. కరోనా టైంలో మా డిగ్రీ కాలేజీలో 100% శాలరీస్ పే చేసినాం సార్. ఏ ప్రైవేట్ యూనివర్సిటీయో ప్రైవేట్ కాలేజీలో 100% పే చేసినాం అంటే వాళ్ళు మనుషులే మనలాగానే. ఆపద వచ్చింది, బ్యాంక్ లోన్ తీసుకుని కూడా పేమెంట్ చేసినాం. మీరు అడగచ్చు మా ఎంప్లాయీస్ని, వాళ్ళు మన దాంట్లో ఫ్యామిలీ మెంబర్సే కదా. సంవత్సరం ఎంతమంది విద్యార్థులు అవుట్పుట్ ఉంటుంది? 1200 మంది అవుట్ గోయింగ్ ఉంటారు సార్. దాదాపు డిగ్రీ పిల్లలు 1200 వస్తుంటారు, 1200 పోతుంటారు. పీజీ గీజీకి వెళ్తే 1300-1400 అవుట్ గోయింగ్ పోతుంటారు. వాళ్ళ బాధ తెలిసే సార్, వాళ్ళని మంచిగా ఒక దశలో చూడాలని ఆ తపనతోనే. నేను కూడా చాలామంది అంటారు మీరు ప్రైవేట్ సెక్టర్ అంటే, నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయ్యి నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా అవసరం కదా. అందరు ఇప్పుడు ప్రైవేట్ నోటిఫికేషన్ ఇచ్చారు, గవర్నమెంట్ సెక్టర్ ఓ దిక్కు అందరికి ప్రొవైడ్ చేయనప్పుడు ప్రైవేట్ నోటిఫికేషన్ ఇచ్చిన డిగ్రీ కాలేజ్కి అప్లై చేయడానికి నేను ముందుకొచ్చి అప్లై చేసిన. నాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, నాతో పాటు 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా కదా. దాంట్లో పొరపాటు ఎక్కడున్నది? నేను ఎక్స్‌ప్లాయిట్ చేసినప్పుడు పొరపాటు అవుతుంది. అంటే మీ విద్యా సంస్థ ద్వారా ఇప్పటికే కొన్ని వేల మంది విద్యార్థులు వివిధ రంగాలలో నిలదొక్కుని ఉంటారు. వారి ఉన్నతి ఎప్పుడైనా కనిపించినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది సార్. తృప్తి, ఆనందం చాలా. ఒక టీచర్కు, ఒక లెక్చరర్కు అంతకంటే ఎక్కువ సంతోషం ఉండదు సార్. ఇప్పుడు నా స్టూడెంట్స్ గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు. ఆ ముందుకొచ్చి సార్ మీ వల్ల మేము అయినాం అంటే ఆ తృప్తి ఎందుకు సార్? ఏడ దొరుకుతుంది సార్? ఇవాళ టీచర్కి దొరికే గౌరవం ఎక్కడ? ఇవాళ మన సొంత పిల్లలు మనం గౌరవించకపోయినా మన దగ్గర చదువుకున్న విద్యార్థులు మనకి ఇచ్చే రెస్పెక్ట్తో చాలా సంతోషంగా ఉంటాం. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ టీచర్స్ చూస్తాం కదా, వాళ్ళు టీచర్ లోపడితేనే మనకు తనంతరే మన కాలు మోపుతాం. అది ఏమవుతుంది? వాళ్ళతో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే బికాజ్ ఆఫ్ ఆ టీచర్సే కదా సార్. కనిపించే దైవాలు వాళ్ళే కదా. కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్. ఒకటే డిఎస్సి సెలెక్షన్ అవుతారు, వీళ్ళు జెడ్పీహెచ్ఎస్ పోతారు, వాళ్ళు గవర్నమెంట్. వీళ్ళ ప్రమోషన్ సిస్టమ్ వేరు, వాళ్ళ ప్రమోషన్ సిస్టమ్ వేరు. అవును. ఆ డిఎస్సీలు కూడా ప్రతి ఏటా కొనసాగించాల్సింది జరగలే. ఎందుకు సార్ ఇంత గ్యాప్? మీకు తెలుసు కదా ఎంతమంది మనకు రిటైర్ అవుతున్నారు. ఆ ప్రకారంగా ఇన్పుట్ ఉండాలి కదా సార్. అవుట్పుట్ పోయినప్పుడు ఇన్పుట్ ఉండాలి కదా. అది 2 బ్యాలెన్స్ కావాలి కదా సార్. ఇంకొకటి నేను చెప్తా వింత, చాలామంది గమనించరు. నవంబర్లో రిటైర్ అవుతారు టీచర్. నవంబర్ కంపెన్సేషన్ ఎవరు రావాలి? ఆ 4 months టీచింగ్ క్లాస్ ఎవరికి? పిల్లలకే కదా. అవును. మీరు ఆ 4 months ఎక్స్టెన్షన్ ఇచ్చి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు రిటైర్మెంట్ ఇవ్వచ్చు కదా సార్. మీరు ఆ మేల హాలిడేస్ టైంలో కొత్త రిక్రూట్మెంట్ స్టాఫ్ని ఇవ్వండి. ఆ టీచింగ్ క్లాస్, పిల్లలకు టీచింగ్ క్లాస్ని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు సార్? ఆల్టర్నేట్ అయితే అరేంజ్ చేయరు. ఆల్టర్నేట్ అరేంజ్ చేసేది అక్కడెక్కడ సార్? ఈ 70 ఏళ్ళకి అరేంజ్ చేసేవాడు ఎవడు? వాళ్ళని పట్టించుకుంటాడు ఎవరు సార్?
ఇవాళ గవర్నమెంట్ స్కూల్ అని పడిపోతున్నాయి అంటే దీని కారణమే కదా. ఒక 4 months వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వండి సార్. లేదా మీ రిక్రూట్మెంట్ పాలసీ కూడా మీ మేల రిక్రూట్మెంట్ చేస్తాం, ఎప్పుడు రిటైర్మెంట్ అయినా కానీ మేల రిటైర్మెంట్ అవుతారు, ఇయర్ ఎండింగ్లో రిటైర్మెంట్ అవుతారు. ఈ ఎంత దౌర్భాగ్యం అంటే సార్, జీపీఎఫ్ వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళు అడిగితే నెలల కొద్దీ వాళ్ళు అడగాలి, లేదా ఆ డబ్బులు రావడానికి కమిషన్ పైరోల్ చేయాలి, కమిషన్ ఇవ్వాలి. ఇది ఎక్కడ దౌర్భాగ్యం సార్? నన్ను అడిగితే సార్, సైనికులకు ఎట్లయితే ప్రివిలేజెస్ ఉన్నాయో టీచర్స్ కూడా రావాలి, వీళ్ళని ఆటోనమస్లో పెట్టాలి, వీళ్ళని స్పెషల్గా చూడాలి సార్. వీళ్ళని ఆర్డినరీ ఎంప్లాయీస్ లాగా కాకుండా ఇవాళ ఒక క్లాస్ చెప్పాలంటే సార్ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆ క్లాస్కి వెళ్తే సబ్జెక్ట్ బాగా డెలివరీ చేయగలుగుతారు సార్. మెంటల్ పీస్ చాలా కావాలి సార్. ఆ గురుకులాల సార్ అటెండర్ వీలే, వాచ్మెన్ వీలే, కేర్ టేకర్ వీలే, వార్డెన్ వీలే, ఉప్పు పప్పు కూడా వీలే కొలిచేయాలనే పరిస్థితి సార్. నైట్ డ్యూటీ చేయాలి, పొద్దున్న వచ్చి మళ్ళీ క్లాస్ చెప్పాలి. ఇది ఎక్కడ దౌర్భాగ్యం సార్? దేశంలో నీకు వార్డెన్లో అపాయింట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది సార్, వాచ్మెన్లు పెట్టలేని పరిస్థితి ఉన్నది సార్. చాలా గురుకుల పాఠశాలల్లో ఈ మధ్య ఆహారం కల్తీ అవుతున్నది, లేదా విషాహారంగా మారుతున్నది, చాలామంది హాస్పిటల్లో పాలవుతున్నారు. దానికి కారణం ఏదని భావిస్తున్నారు? ఇప్పుడు ఎవరు చేసే పని వారు చేయాలి సార్. పాపం ఈ అమ్మాయిలు క్లాసులు చెప్పాలనా, ఆడ ఏం వంట జరుగుతుందని చెప్పాలనా, ఏ ఉప్పు పెట్టింది చెప్పాలనా, ఏ పప్పులు తెచ్చింది చెప్పాలనా సార్? ఇప్పుడు నువ్వు రెసిడెన్షియల్ అని ఉడితేనే దానికి వార్డెన్లు ఉండాలి. మేము ఇంత ఖర్చు అవుతుంది సార్ దేశం మీద. మన మంత్రులు వాళ్ళ ఖర్చులు తగ్గించుకుంటే ఇది ఎంతో మంచి పిల్లగాళ్ళకి సంతోషంగా ఉంటారు. ఎమ్మెల్యేలో ఒక కట్ ఆఫ్ పెట్టి వాళ్ళకి ఏం రా సార్? కానీ ఇటువైపు పెరుగుతుంది, అటువైపు తగ్గుతుంది. ఏంది సార్ చేయాలండి? మనం కోట్లు పెడుతున్నాం సార్. మనం బాబీ పౌరులు చేసే మన పిల్లల మీద పెడితే సార్, వాళ్ళని తయారు చేసే టీచర్లకు పెడితే ఏమవుతుంది సార్? ఇవాళ టీచర్లకు పెట్టడానికి ఎందుకు మొమ్మాట మీరు? వీళ్ళ దగ్గరికి వచ్చేవారిని బడ్జెట్లో ప్రాబ్లం వస్తుంది, వీళ్ళ దగ్గరికి వచ్చేవారిని వీళ్ళకి పేమెంట్స్కి వచ్చేవారిని కష్టాలు వస్తుంది, వీళ్ళకి పిఆర్సీ ఇవ్వాలంటే ఇబ్బందులు అవుతాయి. ఇది ఎక్కడి సార్? దేశాన్ని కాపాడే మానవరులను, హ్యూమన్ రిసోర్స్ని తయారు చేసే వాళ్ళకి మీదనే ఇంత కస. ఎమ్మెల్సీ స్థానంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి? హంబుల్ ప్రొఫెషన్ సార్. మేము వేరే ఏ బిజినెస్ పోలే. టీచింగ్ ప్రొఫెషన్ గౌరవం పదం ఉంటుంది సార్. మీకు డబ్బులు రాకుండా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మాకు తెలిసింది ఏంటి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 3 times ట్రై చేశాను. ఎందుకంటే మేము తయారు చేసేదే గ్రాడ్యుయేట్స్ని కాబట్టి. నా ఫస్ట్ కన్సర్న్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం సార్. నెక్స్ట్ కన్సర్న్ అంటే మా టీచింగ్ ఫెటర్నిటీ షుడ్ బీ హ్యాపీ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ గురించి నేను పోరాడడానికి రెడీగా ఉన్నాను సార్. తక్కువ ఎమ్మెల్సీలు చేసేటోళ్ళు రెడీగా ఉన్నారు. మాకు తెలంగాణ ఉద్యమం చేసిన పోరాడినాం. వాళ్ళ గురించి ఇవాళ పోరాడడానికి నేను రెడీగా ఉన్నా. ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ ఉద్యమం చేయడానికి రెడీ, 100% రెడీగా ఉన్నా. ఆనాడు నా విద్యార్థుల గురించి నేను రెడీగా ఉన్నా, ఇవాళ ఉపాధ్యాయుల గురించి రెడీగా ఉన్నా. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు వేరేగా ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయుల సమస్యలు వేరే ఉంటాయి. రెసిడెన్షియల్లో వివిధ విభాగాల్లో, రెసిడెన్షియల్ కూడా ఒక పద్ధతిలో లేదు. ఒక మైనారిటీ ఒక రకంగా ఉంటుంది, బీసీ ఒక రకంగా ఉంటుంది, ఎస్సీ ఒక రకంగా ఉంటుంది, రకరకాలుగా ఉన్నాయి. ఆదర్శ వేరే రకంగా ఉంది, కేజీబీ వేరే రకంగా ఉంది. ఇట్లా విభిన్నమైన పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయులను మీరు ఏ రకంగా అప్రోచ్ కాదలుచుకున్నారు? ఇప్పుడు ఒక్కటి సార్, టీచర్ ఈజ్ టీచర్ వెదర్ ఈ టీచర్స్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్. అంటే సమస్యలు భిన్నంగా ఉంటాయి కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ సమస్యలు వేరుగా ఉన్నాయి, పేమెంట్ స్టైల్ వేరేగా ఉన్నాయి, ప్రమోషన్ స్టైల్స్ వేరేగా ఉన్నాయి, రికగ్నైజేషన్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పటి వరకు ప్రైవేట్ టీచర్స్ను పట్టించుకుంటోలేదు సార్. వాళ్ళ కన్సర్న్కి వస్తే ఒక ఇండస్ట్రీస్లో లేబర్ పని చేస్తే వాళ్ళకి లేబర్ యాక్ట్ ఉంది సార్. ప్రైవేట్ టీచర్స్కు సంబంధించిన వెల్ఫేర్ యాక్ట్ ఎక్కడ లేదు. ఐ ప్రపోజ్ ద గవర్నమెంట్ టు క్రియేట్ ఎన్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ యాక్ట్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ యాజ్ ఎ హ్యాస్ టు ప్రొవైడ్ ద టీచర్స్ టు ద ఇన్స్టిట్యూషన్. అంటే 100% గవర్నమెంటే అష్యూరెన్స్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషను గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసే కంట్రీస్ చాలా ఉన్నాయి సార్.
మేమందరం పోయి అలా ఎంప్లాయ్మెంట్ దొరకదు సార్ మాకు. ఇంతమందికి ఇవ్వలేదు కాబట్టే ఒక ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని అవకాశం కల్పించింది. కొంతమంది దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, కొంతమంది రిక్రూట్ చేసుకున్నారు. కానీ అట్ లాస్ట్ వాళ్ళు ఎవరికి టీచ్ చేస్తున్నారు సార్? భారతదేశ పౌరులకే కదా. వాళ్ళు ఎవరిని తయారు చేస్తున్నారు? భారతదేశ పౌరులనే కదా భావి భారత పౌరులనే తయారు చేస్తున్నారు. వాళ్ళు ఎకానమీ పెంచితే ఎవరు ఎకానమీ పెడితే దేశం ఎకానమీయే కదా. అవును. దేశం ఎకానమీ పెంచే వాళ్ళ గురించి మనం ఆలోచించే బాధ్యత గవర్నమెంట్కి ఉంటుందా, ఉండదా? ఉండాలి. ఎక్కడుంది సార్? ఇవాళ ఎడ్యుకేషన్ సెస్ అని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. మీరు కలెక్ట్ చేసిన సెస్ అంతా ఎవరి మీద ఖర్చు పెడతారు మీరు? అది ఆలోచించాలి. వాళ్ళ సైడ్కి వెళ్ళి నేను 100% ప్రైవేట్ టీచర్స్ కూడా న్యాయం జరగాలి. మేబీ నేను డిఫరెంట్ సెక్టర్ కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్నే గురుకులాలు సపరేటు, రెసిడెన్షియల్ సపరేటు, జ్యోతిరావు పులే సపరేటు, కస్తూర్బా సపరేటు. ఇన్నా సార్ చెప్పే పాటలు మాత్రం ఒకటే, చెప్పే బాధ్యత మాత్రం ఒకటే. అడిషనల్. ఇదేంటి సార్? మీరు బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కులాల విభజన చేయడం సరైందేనా, లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అట్లా విభజన చేయడం సరైందే భావిస్తారు? ఇప్పుడు ఏమో సార్, వెనుకబడ్డ వాళ్ళని ముందర తీసుకురావాలి. అంతే, ఎవరికైనా అదే కదా సార్ చెప్పేది. అదే ప్రత్యేకంగా స్వతంత్రం వచ్చిన కంచెలు వాళ్ళకి అసలు అధికారానికి ఇన్నేళ్ళు దూరం పెడితే ఎవరికైనా కసి అనిపిస్తుంది కదా సార్. అవును. ఇవాళ యూనియన్లో కూడా వాళ్ళే అయిపోతే మేము ఎడబోవాలి సార్. పార్టీలు వాళ్ళే, అసెంబ్లీ వాళ్ళే, పార్లమెంటు వాళ్ళే, లాస్ట్ యూనియన్లు కూడా వాళ్ళే. ఇక మా వాళ్ళు ఎడబోవాలి సార్. మా మాట, మా గొంతు ఎడబోవాలి. మా కష్టాలు ఇంట్లోడు ఎవడు ఇవాళ దాంట్లోకి వెళ్ళి వచ్చిన వాడికి ఆ బాధ తెలుస్తుంది సార్. ఉపాధ్యాయ సంఘాల దృష్ట్యా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలకే ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు ఉపాధ్యాయుల యాజమాన్యాల సంఘాలు ఉన్నాయి, కానీ ఉపాధ్యాయుల సంఘాలు పెద్దగా గుర్తింపులో లేవు. కారణం ఏంటని భావిస్తున్నారు? కారణం ఏంటి అంటే వాళ్ళు డిఫరెంట్ మేనేజ్మెంట్స్ కింద ఉంటారు సార్. సింగిల్ లార్జ్ స్కేల్ మేనేజ్మెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా స్ట్రాంగ్ యూనియన్ అవుతారు. అది సో ఏమైనా కానీ సార్, ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సైమల్టేనియస్లీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఇబ్బందులకన్నిటికీ సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత కాబోయే టీచర్ ఎమ్మెల్సీలలో ఉంటుంది. వాళ్ళ పక్షాన నేను పోరాడడానికి నేను రెడీగా ఉన్నా. నాకు ఇంకా వేరే ఆలోచనలు అయితే లేవు. భగవంతుని దయలా అన్నీ బాగానే ఉన్నా. ఈ పైరోల్ చేయడానికో లేకపోతే ఇంకా కాంట్రాక్టులు సంపాదించుకోవడానికో నేను ఈ ఫీల్డ్కి వస్తలేను. ఆ బాధ ఇబ్బంది తెలిసిన వాళ్ళను, ప్లస్ పొలిటికల్ ప్రెజర్ ఎలా ఉంటుందో తెలిసిన వాడిగా. ఇప్పుడు జనరల్గా ఏమైతే సార్, టీచర్స్ వస్తారు, కానీ మేమేంటి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా. వాడితో ఎలా చెప్తే మన ఇష్యూస్ని రిజాల్వ్ అవుతాయి, ఎలా కన్విన్స్ చేయగలుగుతాం, ఇటు ప్రాబ్లం తెలుసు, ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా తెలిసిన వ్యక్తిగా ప్రజెంటేషన్ ప్రాపర్గా చేయగలుగుతారు. అండ్ పొలిటికల్ సిస్టమ్ను కన్విన్స్ చేసి చేయగలుగుతామన్న నమ్మకంతో నేను ఈ బరిలో ఉంటున్నాను సార్. ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, వివిధ యాజమాన్య సంఘాలకు మీరు చాలా వాటికి ప్రతినిధిగా ఉన్నారు. వారి సహకారం ఏ విధంగా లభిస్తుందని భావిస్తున్నారు? 100% సార్. ఇప్పుడు వాళ్ళకు కూడా మేనేజ్మెంట్స్ కూడా చాలా ఇబ్బంది ఉన్నాయి. అల్టిమేట్లీ ఏంటి సార్, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. అవును కదా. ఇటు ఎంకరేజ్మెంటు మేనేజ్మెంట్స్కి లేవు. మీరు ఇండస్ట్రీ పెట్టాలంటే లో కాస్ట్ మీద ల్యాండ్ ఇస్తారు, అవును, పవర్ తారిఫ్ ఇస్తారు, పవర్లో రెడ్యూస్ ఉంటుంది, చాలా ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్లో కావచ్చు, దాంట్లో కావచ్చు. మీరు అదే కాలేజీ స్కూల్ పెట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వీళ్ళకి ఏమి ఇస్తున్నారు సార్? గవర్నమెంట్ ఇవ్వాలి కదా. ఒక ఇండస్ట్రీ ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నదని. ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. నీకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు, బీఈడి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఆ పనిచేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్లీ ఆబ్జెక్ట్ ఏంటి? బాబీ పౌరులను తయారు చేస్తున్నాం సార్. గవర్నమెంట్ చేసే బాధ్యత ప్రైవేట్ సెక్టర్ చేసిన వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి సార్.
లేదా మా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని మా అందరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మంచిగా అందరిని ఒక లైన్ తీసుకొచ్చేయండి, వీఆర్ మోస్ట్ వెల్కమ్ ఇట్. ఏ మేనేజ్మెంట్ పెద్దగా ఇబ్బంది పడదు, మమ్మల్ని వాడుకోండి అంటారు. కార్పొరేట్ మేనేజ్మెంట్ ఎందుకు సార్ కార్పొరేట్ మేనేజ్మెంట్? గవర్నమెంట్ టేక్ ఓవర్ కార్పొరేట్గా అంటాను. అందరికి మంచి పే స్కేల్ ఇవ్వండి, అందరికి మంచిగా చూసుకోండి, మా జాబ్ మేము చేస్తానంటాను కదా. ఉపాధ్యాయులు వాళ్ళు వస్తారేమో కానీ మేనేజ్మెంట్ ఎందుకు రాదు సార్? మాకు మంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, మాది తీసుకుంటానంటే ఎందుకు రాము సార్? మా ఇన్వెస్ట్మెంట్ బిల్డింగ్స్ వాళ్ళు ఏమి ఉన్నాయి వాళ్ళకి టేక్ ఓవర్ చేయండి, తప్పేంటి సార్? నాకు తెలిసైతే కొన్ని కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీస్ వాళ్ళ ఆబ్జెక్టివ్ వేరు కావచ్చు, కానీ మీరు చిన్న చితగా చూడండి, బడ్జెట్ స్కూల్స్ చూడండి, బడ్జెట్ జూనియర్ కాలేజ్ చూడండి, బడ్జెట్ డిగ్రీ కాలేజ్ చూడండి, దే ఆర్ రెడీ టు కమ్ అప్. బట్ మీరు అన్నట్టు ట్రూలీ కార్పొరేట్ సెక్టర్ ఏంటనో వాళ్ళ వర్షన్ ఈజ్ డిఫరెంట్. అవును, వాళ్ళు ఇబ్బంది పడతారు కావచ్చు, కానీ మీకు 90% సరెండర్ చేయడానికి రెడీ ఉంటాం సార్. ఉపాధ్యాయ వర్గానికి ఏమేమి హామీలు ఇవ్వగలుగుతున్నారు? 100% సార్. ఉపాధ్యాయులకు తక్షణమే 317 రద్దని అడుగుతాం, మోడిఫికేషన్ అని అడుగుతాం. ఇది ప్రమోషన్ ఫర్ పనిష్మెంట్ లాగా అయిపోయింది సార్. ఎక్కడెక్కడో జిల్లాలు దాటి ఎక్కడెక్కడికో పోతున్నారు. ఉపాధ్యాయుడు కంఫర్టబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 317 ఒకటి దాని మీద మాట్లాడతాం. తర్వాత సిపిఎస్ఏ తీసినాం, దానికైతే రద్దే అడుగుతాం. నువ్వు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అనేది తీసుకురా, 30-35 ఏళ్ళు సర్వీస్ చేసి తర్వాత రిటైర్ అయితే నేను ఆగం కావాలా సార్? ఆ దేశం పట్టించుకోదా సార్? రాష్ట్రం పట్టించుకోదా? 30-35 ఏళ్ళ తర్వాత నా లైఫ్ ఆగమవుతుందా సార్? రిటైర్మెంట్ అయినాక మొత్తం మీరు నరాలు రక్తం అంతా గుంజేసుకొని ఇక బోరాబాయి అంటే ఏడ బతుకుతాం సార్? చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ ఇది, కానీ దాని గురించి ఏ ప్రభుత్వం కూడా సీరియస్నెస్గా తీసుకోవాలి సార్. ఆర్థిక భారం కారణమా మరేంటి? ఆర్థిక భారం కాదంటారు. మీరు పెట్టే స్కీములు అన్నిటికీ ఆర్థిక భారం కాదా? మీరు అది ఆలోచించి పెడుతున్నారా? అది ఓటు బ్యాంక్. నేను చెప్తున్నా సార్, ఇప్పుడు దేశం ఆగమవుతుంటే చూస్తారా సార్? మీరు రాష్ట్రం ఆగమవుతుంటే చూస్తారా? నీకు ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ లేకుంటే ఎలా వర్క్ చేస్తాడు సార్? అవును, నేను 5 ఏళ్ళ తర్వాత రిటైర్ అయితే నా బతుకు ఆగమవుతుంది అని చెప్పేసి బల్ల కింద చేయి పెట్టడం అవుతుంది కదా. నువ్వు నా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నా శాలరీ నాకు వస్తుంది, నా దేశం కాపాడుతుంది, నా రాష్ట్రం గవర్నమెంట్ కాపాడుతుంది అన్నప్పుడు నేను నా సెకండ్ థాట్ ఎందుకు పోతుంది సార్? నేను సంతృప్తి లేదు, సంతృప్తి లేకుండా చేస్తున్నారు కదా. బెటర్ సిస్టమ్ తీసుకురావాలి కదా సార్. వాళ్ళ హెల్త్ ఉన్నది, హెల్త్ ఇన్సూరెన్స్ ఏడున్నది సార్? ఎంత ఇబ్బందికరంగా ఉన్నది. మన దగ్గర పనిచేసేటోళ్ళకు మనం హెల్త్ ఇంత పెద్ద రాష్ట్ర గవర్నమెంట్ చూసుకోలేని పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డులే పనిచేయట్లేదు. ఇది ఎంత ఘోరం సార్. ఇప్పుడు మా ఎంప్లాయీస్లో ఇబ్బంది పడితే మేము కాపాడుతాను. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా వాళ్ళ గవర్నమెంట్లో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా సార్. అవును, ఎందుకు గవర్నమెంట్ డెవలప్ చేస్తారు సార్? వాళ్ళని ఎందుకు చూసుకోరు సార్? ఎంత పెద్ద ఖర్చు అవుతుంది సార్? అంటే ఎన్నికలప్పుడు పార్టీలు హామీలు ఇస్తున్నాయి, కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే ధోరణి అవలంబించడానికి కారణం ఏంటి? ఫోకస్ లేకపోవడమే సార్. వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది వేరుంటుంది. దేనికైతే ఎలక్షన్ వరకు ఏదైనా మాటలు చెప్తాం, సమస్య దృష్టికి తీసుకెళ్ళి ఒత్తిడి పెంచితే తప్ప పరిష్కారం కాదు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కాదు సార్, గద్దె మీద కూర్చున్నవాడికి అరే మనం ఏం హామీలు ఇచ్చినాం, ఏం చేయాలి, నా ప్రజలు ఎట్లున్నారు, ఆ ఆలోచన ఉంటే మాత్రం సాల్వ్ అవుతుంది సార్. ఈ గద్దె మీద ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఏం చేయాలి, అవి కాపాడుకోవడానికి అనే స్కీమ్లే ఆలోచిస్తున్నారు తప్పడిచ్చి. అరే మనం హామీ చేసినాం, దీనికి ఎట్లా ప్రొడక్టివ్ తీసుకొద్దాం, ఫస్ట్ హామీలు ఇచ్చినప్పుడు ఆలోచించట్లేదు సార్. ఉచితాలు బాగా ఎక్కువైపోయినాయి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ చెప్తున్నాయి. అవును సార్, దానికి స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేసరికి అదే పద్ధతి చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని నాయకులు డైరెక్ట్ చెప్పిళ్ళు, మేము మోసం చేస్తాం, మీరు మోసపోతారు, మా మాటలన్నీ గిట్లే ఉంటాయి, మేము ఏమో చెప్తాం, మీరు మోసపోతూనే ఉంటారు. నమ్మడం మీ తప్పన్న కాడికి తీసుకొచ్చారు సార్. నమ్మకానికి అర్థం లేకుండా అయిపోతాను. ఏదేమైనా సార్, నాకు ఒకసారి అవకాశం ఎమ్మెల్సీగా టీచర్లు అందరు ఇస్తే మీ పక్షాన పోరాడడానికి 100%గా నా జీవితం దారబోస్తానని నేను హామీ ఇస్తున్నాను. గతంలో కంటే ఈ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నది.
వివిధ రాజకీయ పార్టీలు కారణం, ప్లస్ ఉద్యోగుల చైతన్యం కూడా కారణం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఒక పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడాన్ని, బీఆర్ఎస్ దూరంగా ఉండడాన్ని ఎలా భావిస్తారు? అది ఆ పార్టీ నిర్ణయం సార్. దాని గురించి మనం కామెంట్ చేయకపోతేనే బాగుంటుంది. అంటే ఈ ఎన్నికలకు రాజకీయాలు అవసరమా, అవసరం లేదా? ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి రాజకీయం చేయకపోతేనే మంచిది సార్. వీళ్ళు మేధావులు, వీళ్ళు రిప్రజెంట్ చేసే క్యాండిడేట్ వాళ్ళ పక్షానే కాదు ప్రజల పక్షాన నుండి పోరాడేటోళ్ళు కావాలి. అవును, నేనన్నా కదా, సైనికుడు ఎంత ఇంపార్టెంటో ఉపాధ్యాయుడు అంత ఇంపార్టెంటో. ఉపాధ్యాయులకు స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వాలి. మీకు సైనికులకు ఒక సపరేట్ క్యాంటీన్ పెడతారు సార్, మీకు తెలిసే ఉండొచ్చు. సైనికులకు ఉంటుంది, పొలిటీషియన్స్కి ఉన్నది, అసెంబ్లీలో పార్లమెంట్లో. దేశాన్ని వనరులు హ్యూమన్ రిసోర్స్ తయారు చేసే ఉపాధ్యాయులకు ఎందుకు ఇయ్యారు సార్? నువ్వు ట్యాక్స్ తీసే ప్రతి కమాడిటీ మీద వీళ్ళకి ఏ కాస్ట్కి వస్తుందో చూడండి. వీళ్ళ మీద కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారా సార్? వీళ్ళకు వస్తువుల మీద వాళ్ళకు 4 క్యాంటీన్లు పెట్టారండి సార్. ప్రైవేట్ వాళ్ళకు గవర్నమెంట్ టీచర్లు అక్కడికి తీసుకోవడానికి ఎంత సంతోషంగా పనిచేస్తాం సార్. ఇవాళ నా కొడుకుని నేను టీచర్ చేయాలని నాకు రావాలి కదా. నా లైఫ్ సంతోషంగా ఉంది, నా పిల్లలు కూడా ఆ సంతోషమైన ప్రొఫెషన్లకు రావటట్టు చేయాలి కదా ఈ గవర్నమెంటు. ఉపాధ్యాయుల పిల్లలు సాఫ్ట్వేర్ వైపు దృష్టి సారిస్తున్నారు తప్ప ఉపాధ్యాయులు కావాలని కోరుకోవట్లేదు. కారణం ఏంటంటే, కారణం ఏంటంటే ఈ ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడు, అరే నాయన నేనే ఆగమవుతాను రా భయ్, దీంట్లోకైతే రాకురా భయ్, నువ్వు ఇంజనీరు డాక్టర్ గారా అంటున్నాడు కదా. ఎప్పుడైతే ఇది సంతోషం సంతృప్తిని ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, నాకు కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి, అట్లని చెప్పేసి వీళ్ళు ఏదో మెర్సిడీస్ కార్ అయితే అడగరు కదా. ఒక చిన్న ఇల్లు, దాని తగ్గట్టు మినిమం ఫెసిలిటీస్తో నుండి నేను ఇబ్బంది ప్రెషర్ లేకుండా నేను పాఠాలు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తాను సార్. లైఫ్ సంతోషంగా గడుస్తుంది. అలాంటి లైఫ్ క్రియేట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఉపాధ్యాయ వర్గంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, సూపర్వైజింగ్ సిస్టమ్ లేదు. ఒకప్పుడు ఎంఈఓలు ప్రతి మండలానికి ఉండేవారు, ఇప్పుడు అట్లా 5 మండలాలు 6 మండలాలకు ఒక ఇన్ఛార్జ్ తయారయ్యారు. అది కూడా ఇన్ఛార్జ్ ఎంఈఓలే. సూపర్వైజన్ అనేది ప్రభుత్వ పాఠశాలల మీద లేకపోవడానికి దానివల్ల జరిగే నష్టం ఏంటి? మీరు ఉపాధ్యాయ రంగంలో కొంత ఉన్నారు కాబట్టి. సార్ ఇప్పుడు టీచింగ్ లాస్ అనేది సార్, అండ్ ఇటు హెడ్ మాస్టర్ చేయమంటారు, అటు ఎంఈఓ చేయమంటారు, ఎంఈఓ ఉంటే డిప్యూటీ డిఓ చేయమంటారు, డిప్యూటీ డిఓ అంటే ఇన్ఛార్జ్ డిఓ చేయమంటారు. అంత ఇన్ఛార్జ్లో మేమవుతాను సార్. నువ్వు ఫస్ట్ నన్ను అడిగితే సార్, దీనికి ఒక సపరేట్ సివిల్ సర్వెంట్లు ఉండాలి సార్. ఇప్పుడు మీరు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ చూస్తారు, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ చూస్తారు, ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీస్ ఉన్నది, ఫారెస్ట్ సర్వీస్ ఉన్నది, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉన్నాయి. వై కాంట్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ సర్వీస్ సార్? 77 ఏళ్ళు అవుతుంది. ఒక ఎడ్యుకేషన్ సర్వీస్, ఒక సివిల్ సర్వెంట్ లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను రిక్రూట్ చేసుకుంటే సిస్టమ్ను మొత్తం జీవనం ఎలా ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ప్రైమరీ ఎలా ఉండాలి, అప్పర్ ప్రైమరీ ఎట్లుండాలి, సెకండరీ ఎట్లుండాలి, ఇంటర్మీడియట్ ఎట్లుండాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎట్లుండాలి అని ఒక పాలసీ మేకింగ్లో ఉంటారు కదా సార్. ఇవాళ మీరు డిప్యుటేషన్ మీద ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి కొద్ది రోజులు పెడుతున్నారు సార్. అవును, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఐఏఎస్ ఆఫీసర్లకు ఇస్తారు సార్. ఎన్ని కోర్సులు ఉన్నాయి తెలియదు, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి తెలియదు, ఆ వర్క్ లోడ్ ఎంత ఉన్నది తెలియదు, రీసెర్చ్ స్కాలర్ ఎంతమంది తెలియదు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి సార్? మీరు ఒక ఇండియన్ సర్వీస్ ఎందుకు తయారు చేయరు? ఎడ్యుకేషన్ సిస్టమ్ను బలోపేతం చేయాలి అనుకుంటే దీనికో సివిల్ సర్వెంట్లు ఎందుకు పట్టుకురారు సార్? ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు అడగలే ఇప్పటి వరకు క్వశ్చన్ వీళ్ళను? అరే ఇంత పెద్ద వ్యవస్థ కాదు సార్. అవును, కోట్లాది మంది విద్యార్థులు చదువుకునే వ్యవస్థ, విద్యా వ్యవస్థను ఆగం చేస్తుంటే ఒక ఆటానమస్ బాడీ ఎందుకు పెట్టారు సార్? విద్యా వ్యవస్థ లేకపోతే ఏ వ్యవస్థ పుట్టదు సార్. మూలం ఇదే. మూలానికి దీనికి ఒక సర్వీస్ పెట్టలే. నీకు చెట్లు లెక్క పెట్టడానికి, చెట్లను కాపాడడానికి ఫారెస్ట్ సర్వీస్ ఉన్నది, జంతువులను కాపాడడానికి ఫారెస్ట్ సర్వీస్ ఉన్నది, కానీ మనుషులను కాపాడడానికి ఏ సర్వీస్ ఉన్నది సార్? అందరు డిప్యుటేషన్ మీద రావాలా? డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయా సార్? ఎట్లా తెలుస్తాయి? మీరు దీనికో సపరేట్ ఆటానమస్ బాడీ సివిల్ సర్వెంట్లు కావాలి.
వై కాంట్ ఇట్ ప్రొడ్యూస్? ఏదైతే సిస్టమ్ మొత్తం తెలిసిన వాళ్ళు కావాలి. ఏ వ్యవస్థకి ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే లేదు కదా సార్. వాళ్ళు సార్ ఇది మనసుతో చెప్పే పాటలు సార్. వీళ్ళని చాలా ప్రశాంతంగా ఉంచేటట్టు ఉండాలి. వాళ్ళకి ఆ వాతావరణం కల్పించాలి. వాళ్ళ ఇన్సెంటివ్స్ గురించి ఆలోచించద్దు. 100% యూ విల్ బి పేడ్ ఫర్ ఇట్ అనాలి. ఇవాళ నా రిటైర్మెంట్ అయితే సంవత్సరాల కొద్ది నా పెన్షన్ గురించి ఆగాలి. నాకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి సంవత్సరాల గురించి ఆగాలి. ఇది ఎక్కడ న్యాయం సార్? టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వివిధ రంగాల ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే హామీలేంటి? నేను ఉపాధ్యాయ అధ్యాపకులకు అందరికీ మీరు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మీ సమస్యలు కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ సమస్యలు వేరు ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్లో జెడ్పిహెచ్ఎస్ సమస్యలు వేరు ఉన్నాయి. గవర్నమెంట్ హై స్కూల్ సమస్యలు వేరే ఉన్నాయి. కస్తూర్బా బాలిక స్కూల్ సమస్యలు వేరున్నాయి. సోషల్ వెల్ఫేర్ సమస్యలు వేరున్నాయి. ఆశ్రమ పాఠశాల సమస్యలు వేరున్నాయి. మీ సమస్యలకు మీ పక్షాన నేను పోరాడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదే కాకుండా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ సమస్యలు ఒక తీరు ఉన్నాయి. అండ్ ఈవెన్ అల్టిమేట్లీ యూనివర్సిటీస్ కూడా ఫంక్షనింగ్లో ఫండింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు ప్రైవేట్ టీచర్స్ కూడా వారు కూడా సమాజంలో దేశానికి సేవ అందిస్తున్నారు. వారి పక్షాన కూడా టీచర్ వెల్ఫేర్ యాక్ట్ తీసుకురావాలి ప్రైవేట్ స్కూల్ టీచర్స్కు. దాంతోపాటు అన్ని ఉపాధ్యాయ వ్యవస్థలో 317 జీవో అయితే ఏంటి, సిపిఎస్ అయితే ఏంటి, మీకు హెల్త్ కార్డ్స్ అయితే ఏంటి, ఇలాంటి అన్ని సమస్యలకు తెరబడాలన్నా, మీ పక్షాన పోరాడాలన్నా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇటు ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలిసి, ఇటు అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. వీటిని మీరు ఇప్పటి వరకు టీచర్ ఎమ్మెల్సీస్కి అందరినీ ఒక టీచర్ పక్షానే చూసి ఎలెక్ట్ చేశారు. ఇటు బేసికలీ టీచింగ్ ఫీల్డ్ ప్లస్ పొలిటీషియన్గా సమస్యలను ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా కన్విన్స్ చేయాలి తెలిసిన వ్యక్తిగా నాకు అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. త్వరలో మరో అభ్యర్థితో ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే మీ ముందుకు రానున్నాం. నమస్కారం.